ఆంటీకి బాగా అర్థమైనట్టుంది సార్. అవును, మీరు ఎంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు? 2 days నుంచి. హా, మాకు 2 సంవత్సరాలు పట్టిందమ్మా. 2 రోజులా? 2 రోజులు ప్రేమించుకుని 3వ రోజు ముహూర్తం అంటే ఇంకొంతకాలం ప్రేమించుకుని ఒకరినొకరు అర్థం చేసుకుంటే బాగుండు. దట్ ఈస్ మై ఒపీనియన్. అయ్యో 2 సంవత్సరాలా? వద్దు సార్, నేను కనీసం 2 రోజులు కూడా ఆగలేను. ఈ తరం అమ్మాయిల అబ్బాయిల్ని చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఈ తరం జనరేషన్కి అంత ఓపిక లేదు సార్. ఒకవేళ ఓపిక ఉన్నా కవ్వించేసి కడుపు తెప్పించేసి కంటికి కనిపించకుండా వెళ్ళిపోతారు. నా వల్ల ఇదంతా కాదు సార్. అబ్బాయిలంతా అంతేనా, లేక అమ్మాయిలు కూడా ఇలాగే ఉన్నారా? అబ్బాయిల్ని మోసం చేసే అమ్మాయిలున్నారు, కానీ ఎంతైనా అమ్మాయిల మనసు వెన్న కదా సార్. అందుకే వెన్నని వేడి చేసి కరిగిస్తే, కానీ అబ్బాయిలు మాత్రం ముందు వేడి పుట్టించే మాటలు చెప్పి ఆపై నేనున్నానంటూ అమ్మాయిల గుండెపై చెయ్యేసి మరీ మనసు కరిగిస్తారు. అందుకని ఎవరో చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకుంటారు. కనిపించే తల్లిదండ్రులకే చెప్పలేదు, ఇంకెవరికో ఎలా చెప్తాం సార్? మీరుంటే మాకు చాలు సార్. అయితే ఊరి బయట గుడికి రమ్మని చెప్పండి. అమ్మాయి కూడా నీలాగే చిన్న షార్ట్ ఫిలింలో నటించింది. అది డైరెక్ట్ చేసింది కూడా నేనే. అమ్మాయితో లవర్గా చేసింది నేనే. అది వాళ్ళకు తెలిసింటుంది, అందుకే అలా అనుంటారు. అబ్బో, ఒక్క రాత్రిలో ఇంత ఇన్ఫర్మేషనా?